ఫ్రెండ్స్, రావులపాలెంలో ఒక మంకీ నేను ఫోన్ చేస్తుంటే సడన్గా నా వెహికల్ మీదకి వచ్చింది. ఏంటి ఇలాగ వచ్చేస్తుందని చూశాను, కానీ నా దగ్గరకు వచ్చింది. అని అలా పాముతూ నరుముతూ ఉంటే నా ఒడిలో వచ్చి కూర్చుంది మంకీ. మరి ఎప్పుడు నేను పాడేరు, నర్సీపట్నం, అరకు, చింతపిల్లి ఘాటికి వెళ్తాను, జైపూర్ కూడా బయలుదేరుతాను. కానీ చాలా మంకీలు చూశాను తోవలో. కానీ ఇలాగా నా దగ్గరకు వచ్చి కూర్చొని ఇలాగ పాముకుంటూ నరుముకుంటూ వచ్చింది. దాని బీప్ పైన ఎలా నరుముతుంటే ఆ మంకీ అలా నా వెహికల్, నా వ్యాన్ని పట్టుకొని ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఏమైనా బాగలేదేమో అనుకున్నాను, కానీ యాక్టివ్గా ఉంది. కిందకి దిగి గడ్డి కూడా తిన్నది. ఇంత అరటిపళ్ళు జంక్షన్ రావులపాలెం అంత ఫేమస్ యాడ్, అలాంటిది గడ్డి వచ్చి పచ్చగడ్డి తింటుంది. అక్కడే నేను భోజనం చేస్తాను. వెంటనే వచ్చింది. వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకున్నాను. పాముతూ ఉన్నాను, కానీ నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, నా దగ్గరే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మంకీ ఇలా పాముతూనే ఉన్నాను, కానీ చాలా బాగుంది. ఈ మంకీ మ్యాక్సిమం ఒక 3 కేజీలు ఉంటుంది వెయిట్. చాలా విడ్డూరంగా ఉంది చూస్తే. ఇన్ని ఏరియాలు, ఇంత అడవి ప్రాంతం తిరిగాను, కానీ ఇలాంటి మంకీని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా పాముతూ ఉంటే నా దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చుంది. మంకీని పెంచుకోవాలనే ఉంది, కానీ పెంచుకుంటే ఎవరైనా వీధిలో తీసుకెళ్ళి, ఊళ్ళో తీసుకెళ్తే భయపడతారనేసి మరి మంకీని వదిలేద్దామా అనేసి అనుకుంటున్నాను. మరి విశాఖపట్నం తీసుకొచ్చి వదిలేద్దామా, లేదా రావులపాలెంలో వదిలేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను. ఇలా వచ్చి ఒకేసారి నా దగ్గరకు వచ్చి ఇలా ఉండడం అన్నది మొదటిసారి. చాలా మంకీలను కూడా చూశాను, కానీ ఈ మంకీని చూస్తే నన్ను వదలబుద్ధి వేయట్లేదు. మరి చాలా బాగుంది. రావులపాలెంలో ఉన్న ఫేమస్ అరటిపళ్ళు, కానీ అరటిపళ్ళు తినకుండా వచ్చి నా ఒడిలో చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చుందో. నేను అరకు, పాడేరు, నర్సీపట్నం అన్ని రకాలు తిరుగుతాను, కానీ ఏ ప్రాంతంలో కూడా చాలా మంకీలు చూశాను, కానీ ఇలాంటి మంకీని నేను మొట్టమొదటి చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ఒడిలో ఎలా పడుకుందో. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఒడిలో పడుకుంది. నాకు ఈ మంకీకి ఎప్పుడు పరిచయం కూడా లేదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కూడా నేను చూడలేదు. కానీ నా వెహికల్ నొట్టుకొని అలాగే అలాడి నన్ను పట్టుకొని నిరుముతూ ఉంటే సంతోషంగా హ్యాపీగా పడుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి విశేషమైన జంతువులు కూడా ఉంటాయని నేను మొట్టమొదటిసారి ఊహించుకుంటున్నాను. ఈ మంకీని చూస్తే నాకు చాలా బాధాకరమైన విషయం. ఒక మనిషిని నమ్మినట్టుగా మంకీ నమ్మి దగ్గరకు వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయమే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడడానికి. నా ఒడిలో ఇప్పటి నుండి ఫ్రెండ్స్ మా ఇద్దరం ఒక ఫ్రెండ్లా, మా ఇద్దరం పరిచయం ఇప్పుడు ఉన్న విధంగా ఎంత హ్యాపీగా నా ఒడిలో వచ్చి పడుకుంది అంటే చాలా అరుదుగా జంతువులు ఉంటాయి. నాకైతే జీవితంలో, లైఫ్లో ఒక వింత విశేషం అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, మళ్ళీ ఒకరికి తెలియచేయండి. జై హింద్.